40 సంవత్సరాలు ఫిలిస్తీయులచే అణచివేతకు గురైన ఇశ్రాయేలీయుల కోసం మన కథ చీకటి కాలంలో ప్రారంభమవుతుంది. సొరహు పట్టణంలో దాను గోత్రానికి చెందిన మానోహ అనే వ్యక్తి నివసించాడు. మానోహ భార్య బంజరు, ఆమెకు పిల్లలు లేరు. ఒకరోజు ప్రభువు దూత ఆమెకు కనిపించి, మీరు బంజరు, పిల్లలు లేనివారు, కాని మీరు గర్భవతి అవుతారు మరియు ఒక కుమారుడికి జన్మనిస్తారు అని అన్నారు. ఇప్పుడు మీరు ద్రాక్షారసం లేదా ఇతర పులియబెట్టిన పానీయం తాగకుండా చూసుకోండి మరియు మీరు అపవిత్రమైన దేనిని తినకుండా చూసుకోండి. మీరు గర్భవతి అవుతారు మరియు ఒక కొడుకును కలిగి ఉంటారు. అతని తలను ఎప్పుడూ రేజర్ తాకకూడదు, ఎందుకంటే ఆ అబ్బాయి గర్భం నుండి దేవునికి అంకితం చేయబడిన నజారేట్ అయి ఉండాలి. ఫిలిస్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించడంలో ఆయన నాయకత్వం వహిస్తాడు. ఉత్సాహంతో, ఆశ్చర్యంతో ఆ స్త్రీ తన భర్తకు దేవదూత సందేశం గురించి చెప్పడానికి పరిగెత్తింది. బాలుడిని ఎలా పెంచాలో నేర్పించడానికి మళ్లీ దేవదూతను పంపమని మానోహ ప్రభువును ప్రార్థించాడు. దేవుడు మానోహ ప్రార్థన విని ఆ దూత తిరిగి వచ్చాడు. నీ మాటలు నెరవేరినప్పుడు బాలుడి జీవితాన్ని, పనిని నియంత్రించే నియమం ఏమిటి అని మానోహ దూతను అడిగాడు. దేవదూత ఆ సూచనలను పునరుద్ఘాటించాడు. మానోహ భార్యకు అతడు ఆజ్ఞాపించినదంతా చెయ్యాలి. వెంటనే మానోహ భార్య ఒక కుమారుడికి జన్మనిచ్చి అతనికి సంసోను అని పేరు పెట్టారు. సంసోను ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించాడు మరియు యెహోవా ఆత్మ అతనిని కదిలించడం ప్రారంభించింది. అతను సోరా మరియు ఎస్టోల్ మధ్య మహానదాల్లో ఉన్నప్పుడు, సాంసన్ యవ్వనంలో ఉన్నప్పుడు తిన్నకు వెళ్లి అక్కడ ఒక ఫిలిస్తీయ స్త్రీని చూశాడు. అతను ఇంటికి తిరిగి వచ్చి, నేను తిన్నాలో ఒక ఫిలిస్తీయ స్త్రీని చూశాను అని తన తల్లిదండ్రులకు చెప్పాడు. ఇప్పుడు ఆమెను నా భార్యగా నా కోసం తీసుకురండి. అతను ఒక ఫిలిస్తీయుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నందుకు అతని తల్లిదండ్రులు భయపడి, నీ బంధువులలో లేదా మా ప్రజలందరిలో ఆమోదయోగ్యమైన స్త్రీ లేదా భార్య కోసం సున్నతి చేయని ఫిలిస్తీయుల వద్దకు వెళ్లాలా? కాని సంసోను నా కోసం ఆమెను తీసుకురండి అని పట్టుబట్టాడు. ఆమె నాకు సరైనది. ఫిలిస్తీయులను ఎదుర్కోవటానికి ఒక సందర్భం వెతుకుతున్న ప్రభువు నుండి ఇది వచ్చిందని అతని తల్లిదండ్రులకు తెలియదు. తిన్నాకు వెళ్లేటప్పుడు సంసోను ఒక చిన్న సింహాన్ని ఎదుర్కొన్నాడు. అడవి దట్టంగా ఉండి మార్గం ఇరుకైనప్పుడు అకస్మాత్తుగా ఒక గర్జన గాలిలోకి దూసుకెళ్లింది. ఒక యువ సింహం భయంకరమైన మరియు అడవి సాంసన్ మీద దాడి చేసింది. ప్రభువు ఆత్మ అతని మీదికి శక్తివంతంగా వచ్చింది మరియు దైవిక బలం యొక్క ఉప్పెనతో సంసోను ఒక మేక పిల్లను చింపివేయడానికి తన చేతితో సింహాన్ని చీల్చివేశాడు. సింహం యొక్క శవం ముక్కలుగా పడి ఉంది. ఇది సాంసన్ యొక్క శాసనానికి నిదర్శనం, కాని అతను చేసిన పనిని తన తండ్రికి లేదా తల్లికి చెప్పలేదు. తరువాత అతను ఆ మహిళను వివాహం చేసుకోవడానికి తిరిగి వచ్చినప్పుడు అతను సింహం మూతదేహాన్ని చూడటానికి పక్కకు తిరిగాడు. అందులో అతను తేనెటీగల సమూహాన్ని, కొంత తేనెను చూశాడు. అతను తన చేతులతో తేనెను బయటకు తీసి వెంట వెళ్లేటప్పుడు తిన్నాడు. అతను తన తల్లిదండ్రులతో తిరిగి కలిసినప్పుడు అతను వారికి కొన్ని ఇచ్చాడు, వారు కూడా తిన్నారు. కాని అతను సింహం శవం నుండి తేనె తీసుకున్నానని వారికి చెప్పలేదు. తిన్నాలో జరిగిన వివాహ విందులో సంసోను తన 30 మంది ఫిలిస్తీయ సహచరులకు ఒక చిక్కు ప్రతిపాదించాడు. నేను మీకు ఒక చిక్కు చెప్తాను అని సంసోను వారితో అన్నాడు. విందు జరిగిన 7 రోజులలోపు మీరు నాకు సమాధానం చెప్పగలిగితే నేను మీకు 30 నార వస్త్రాలు మరియు 30 సెట్ల దుస్తులను ఇస్తాను. మీరు నాకు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు 30 లినెన్ దుస్తులు మరియు 30 సెట్ల దుస్తులు ఇవ్వాలి. మీ గందరగోళం మాకు చెప్పండి అని వారు అన్నారు. అనేది వింటా. అతను ఇలా సమాధానమిచ్చాడు, తినేవారిలో తినడానికి ఏదో, బలమైన వారిలో తీపి ఏదో. 3 రోజులపాటు వారు సమాధానం చెప్పలేకపోయారు. 4వ రోజున వారు సంసోను భార్యతో, నీ భర్తను మాకు వివరించడానికి ఒప్పించు, లేకపోతే మేము నిన్ను, నీ తండ్రి ఇంటిని కాల్చివేస్తాము అని అన్నారు.
మా ఆస్తిని దొంగిలించడానికి మీరు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారా? అప్పుడు సంసోను భార్య, నీవు నన్ను ద్వేషిస్తున్నావు అని ఏడుస్తూ అతని మీద పడిపోయింది. నిజంగా నువ్వు నన్ను ప్రేమించడం లేదు. మీరు నా ప్రజలకు ఒక చిక్కు ఇచ్చారు, కాని మీరు నాకు సమాధానం చెప్పలేదు. నేను నా తండ్రికి లేదా తల్లికి కూడా వివరించలేదు అని ఆయన బదులిచ్చారు. అలాంటప్పుడు నేను మీకు ఎందుకు వివరించాలి? పండుగలో మొత్తం 7 రోజులు ఆమె ఏడ్చింది. కాబట్టి 7వ రోజున ఆమె అతనిపై ఒత్తిడి కొనసాగించినందున అతను చివరకు ఆమెకు చెప్పాడు. ఆమె తన ప్రజలకు ఆ చిక్కు గురించి వివరించింది. 7వ రోజు సూర్యాస్తమయానికి ముందు పట్టణంలోని పురుషులు అతనితో, తేనె కంటే తీయటిది ఏమిటి? సింహం కంటే బలమైనది ఏది? సంసోను వారితో, మీరు నా గొర్రె పిల్లను దున్నకపోతే మీరు నా పజిల్ను అమ్మేవారు కాదు అని అన్నాడు. అప్పుడు ప్రభువు ఆత్మ ఆయన మీదికి వచ్చెను. అతను అష్కెలోనుకు వెళ్లి వారి 30 మంది మనుషులను కొట్టి వారి నుండి అన్నింటినీ తీసివేసి ఆ చిక్కు వివరించిన వారికి వారి దుస్తులను ఇచ్చాడు. కోపంతో రగిలిపోతున్న అతను తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. సంసోను భార్యను అతనికి విందులో హాజరైన అతని సహచరులలో ఒకరికి ఇవ్వబడింది. తరువాత గోధుమ పంటకోత సమయంలో సంసోను ఒక మేక పిల్లను తీసుకుని తన భార్యను చూడటానికి వెళ్ళాడు. నేను నా భార్య గదికి వెడుతున్నాను, కాని ఆమె తండ్రి అతన్ని లోపలికి వెళ్లనివ్వలేదు అని చెప్పాడు. మీరు ఆమెను ద్వేషిస్తున్నారని నేను ఖచ్చితంగా అనుకున్నాను. నేను ఆమెను మీ సహచరుడికి ఇచ్చాను అని అతను చెప్పాడు. ఆమె చెల్లెలు మరింత ఆకర్షణీయంగా లేదా? బదులుగా ఆమెను తీసుకోండి. సంసోను వారితో, ఇట్లనెను ఫిలిష్తీయులతో పోల్చుకొనుటకు నాకు అధికారము కలదు. నేను నిజంగా వారికి హాని చేస్తాను. కాబట్టి అతను బయటకు వెళ్లి 300 నక్కలను పట్టుకుని వాటిని జంటగా తోకతో కట్టాడు. ఆ తరువాత అతను ప్రతి జత తోకలకు మంటను బిగించి మంటలను వెలిగించి ఫిలిష్తీయుల నిలబడి ఉన్న ధాన్యంలో నక్కలను వదిలాడు. పొలాలు కాలిపోయాయి. మండుతున్న పంటల వాసన గాలిలో నిండిపోయింది. వారి జీవనోపాధి మంటల్లో పెరగడంతో ఫిలిష్తీయుల అరుపులు ప్రతిధ్వనించాయి. అతను ప్రకంపనలను, నిలబడి ఉన్న ధాన్యాన్ని, ద్రాక్షతోటలను, ఆలివ్ తోటలను తగలబెట్టాడు. ఇది ఎవరు చేశారు అని ఫిలిష్తీయులు అడిగినప్పుడు అతని భార్య అతని సహచరుడికి ఇవ్వబడింది కాబట్టి టిమ్నైట్ అల్లుడు సాంసన్ అని వారికి చెప్పబడింది. ఫిలిష్తీయులు వెళ్లి ఆమెను, ఆమె తండ్రి ఇంటిని తగలబెట్టారు. సంసోను వారితో ఇలా అన్నాడు, మీరు ఇలా ప్రవర్తించినందున నేను మీపై ప్రతీకారం తీర్చుకునే వరకు నేను ఆగనని ప్రమాణం చేస్తున్నాను. అతను వారిపై క్రూరంగా దాడిచేసి వారిలో చాలామందిని చంపేశాడు. అప్పుడు అతను క్రిందికి వెళ్లి ఏటం రాక్లోని ఒక గుహలో బస చేశాడు. ఫిలిష్తీయులు లేహీకి దగ్గరగా వ్యాపించి యూదాలో దిగిరి. యూదా ప్రజలు, మీరు మాతో పోరాడటానికి ఎందుకు వచ్చారు అని అడిగారు. సంసోను మాకు చేసినట్టు అతనికి చేయుటకు మేము అతనిని బంధించుటకు వచ్చితివి అని వారు జవాబిచ్చారు. అప్పుడు యూదావారి యొద్ద నుండి 3,000 మంది ఏటాము రాళ్ల యొక్క గుహ యొద్దకు దిగివచ్చి, ఫిలిష్తీయులు మనమీద అధిపతులు అని నీవు గ్రహింపలేదా అని సంసోనుతో చెప్పిరి. మీరు మాకు ఏమి చేశారు? వారు నాకు చేసినట్లే నేను వారికి చేశానని ఆయన బదులిచ్చాడు. నిన్ను బంధించి ఫిలిష్తీయులకు అప్పగించుటకు వచ్చితివి అని వారు అతనితో చెప్పిరి. సంసోను, మీరే నన్ను చంపరని ప్రమాణం చేయండి అని అన్నాడు. అంగీకరించారు. వారు సమాధానమిచ్చారు, మేము మిమ్మల్ని కట్టేసి వారికి అప్పగిస్తాము. మేము నిన్ను చంపము. కాబట్టి వారు అతన్ని 2 కొత్త తాడులతో బంధించి రాతి నుండి పైకి తీసుకువెళ్లారు. అతడు లేహీ దగ్గరకు రాగానే ఫిలిష్తీయులు కేకలు వేస్తూ అతని దగ్గరకు వచ్చారు. లార్డ్ యొక్క ఆత్మ అతని మీద శక్తివంతంగా వచ్చింది. అతని చేతులపై ఉన్న తాడులు కాలిపోయిన అవిసెలా మారాయి మరియు అతని చేతుల నుండి కట్టులు పడిపోయాయి. గాడిద యొక్క తాజా దవడ ఎముకను కనుగొన్న అతను దానిని పట్టుకుని 1000 మందిని చంపాడు. నేల పడిపోయిన వారితో నిండిపోయింది. సాంసన్ పొడవైన, రక్తసిక్తమైన కాని విజయవంతమైన వ్యక్తిగా నిలబడ్డాడు. దవడ ఎముక అతని చేతిలో పట్టుకుంది.
అప్పుడు సంసోను, నేను గాడిద దవడ ఎముకతో గాడిదలను తయారు చేశాను. గాడిద దవడ ఎముకతో నేను 1000 మందిని చంపాను. అతను మాట్లాడటం ముగించినప్పుడు అతను దవడ ఎముకను విసిరాడు. ఆ ప్రదేశానికి రామత్లేహి అని పేరు పెట్టారు. అతను చాలా దాహం వేసినందున నీవు నీ సేవకుడికి ఈ గొప్ప విజయాన్ని ఇచ్చావు అని యెహోవాకు మొరపెట్టాడు. నేను ఇప్పుడు దాహం వల్ల చనిపోయి సున్నతి పొందని వారి చేతుల్లోకి రావాలా? అప్పుడు దేవుడు లేహీలోని ఖాళీ స్థలాన్ని తెరిచాడు. దాని నుండి నీరు బయటకు వచ్చింది. సంసోను త్రాగినప్పుడు అతని బలం తిరిగి వచ్చింది మరియు అతను పునరుజ్జీవింపబడ్డాడు. కాబట్టి ఈ వసంతాన్ని ఎన్హకోర్ అని పిలిచేవారు. అది ఇప్పటికీ లెహీలో ఉంది. ఒకరోజు సంసోను గాజాకు వెళ్లాడు. అక్కడ అతను ఒక అందమైన స్త్రీని చూశాడు. ఆ రాత్రి ఆమెతో గడపడానికి లోపలికి వెళ్లాడు. సంసోను ఇక్కడ ఉన్నాడని గాజా ప్రజలకు చెప్పబడింది. కాబట్టి వారు ఆ స్థలాన్ని చుట్టుముట్టారు మరియు నగర ద్వారం వద్ద రాత్రంతా ఆయన కోసం వేచి ఉన్నారు. తెల్లవారుజామున మేము అతన్ని చంపుతాము అని చెప్పి వారు రాత్రిపూట కదలలేదు. కాని సంసోను అక్కడ అర్ధరాత్రి వరకు మాత్రమే పడుకున్నాడు. అప్పుడు అతను లేచి 2 స్తంభాలతో కలిసి నగర ద్వారం తలుపులను పట్టుకుని చింపివేశాడు. అవి వదులుగా ఉంటాయి, బార్ మరియు అన్నీ. ఆయన వారిని తన భుజాలపైకి ఎత్తుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ శిఖరానికి తీసుకువెళ్లాడు. నగర ద్వారాలను పడగొట్టడానికి మరియు తీసుకువెళ్లడానికి అవసరమైన సంపూర్ణ శక్తి సాంసన్ యొక్క నమ్మశక్యం కాని బలం మరియు ధిక్కారం యొక్క ప్రదర్శన. కొంతకాలం తర్వాత అతను సోరెక్ లోయలో దెలీలా అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. ఫిలిస్తీయుల నాయకులు ఆమె దగ్గరకు వెళ్లి, అతని గొప్ప బలం యొక్క రహస్యాన్ని మీకు చూపించడానికి మీరు అతన్ని ప్రలోభపెట్టగలరా అని చూడండి, మరియు మేము అతన్ని ఎలా ఓడించగలము, తద్వారా మేము అతన్ని కట్టివేసి లొంగదీసుకోవచ్చు అని అన్నారు. మాలో ప్రతి ఒక్కరూ మీకు 1100 తులాల వెండి ఇస్తారు. కాబట్టి దెలీలా సంసోనుతో నీ మహాబలమును గూర్చిన రహస్యమును నిన్ను బంధించి లొంగదీసుకోవడం ఎలా అని చెప్పుడని చెప్పెను. సంసోను ఆమెతో, ఎండిపోని 7 కొత్త విల్లు తీగలతో ఎవరైనా నన్ను కట్టితే నేను అందరిలాగానే బలహీనంగా ఉంటాను అని జవాబిచ్చాడు. అప్పుడు ఫిలిస్తీయుల నాయకులు ఎండిపోని 7 కొత్త విల్లు తీగలను తీసుకువచ్చి ఆమె అతన్ని కట్టేసింది. గదిలో దాచిన మనుష్యులతో ఆమె సంసోనును పిలిచి, ఫిలిస్తీయులు నీ మీద ఉన్నారు. కాని అతను విల్లు తీగలను మంటకు దగ్గరగా వచ్చినప్పుడు తీగ ముక్క తీసేసినంత సులభంగా తీసేశాడు. అప్పుడు దెలీలా సంసోనుతో, నీవు నన్ను మూర్ఖునిగా చేస్తివి అని చెప్పి మీరు నాకు అబద్ధం చెప్పారు. ఇప్పుడు రండి, మిమ్మల్ని ఎలా బంధించవచ్చో చెప్పండి. అతను ఇలా జవాబిచ్చాడు, మీరు నా తలలోని 7 బ్రైడ్లను మగ్గం మీద ఉన్న బట్టలో నేసి పిన్తో బిగిస్తే నేను ఇతర వ్యక్తుల మాదిరిగానే బలహీనమవుతాను. కాబట్టి అతను నిద్రపోతున్నప్పుడు దెలీలా అతని తలలోని 7 బ్రైడ్లను తీసుకొని వాటిని బట్టలో నేసి పిన్నుతో బిగించాడు. మళ్లీ ఆమె సంసోనును పిలిచి, ఫిలిస్తీయులు నీ మీద ఉన్నారు. అతను తన నిద్ర నుండి మేల్కొని బట్టతో పిన్ మరియు మగ్గం పైకి తీసుకున్నాడు. అప్పుడు ఆమె అతనితో, మీరు నన్ను నమ్మలేనప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలను? ఇది 3వసారి మీరు నన్ను మోసగించారు మరియు మీ గొప్ప శక్తి యొక్క రహస్యాన్ని నాకు చెప్పలేదు. అలాంటి కోపంతో అతను అనారోగ్యంతో చనిపోయే వరకు ఆమె రోజురోజుకు అతన్ని ప్రోత్సహించింది. దీంతో ఆమె అతడికి అన్ని విషయాలు చెప్పింది. నా జుట్టుకు ఎప్పుడూ రేజర్ ఉపయోగించబడలేదు, ఎందుకంటే నేను నా తల్లి గర్భం నుండి దేవునికి అంకితం చేయబడిన నాజీరైట్ అని ఆయన అన్నారు. నా తలగుండు చేయించుకుంటే నా బలం నన్ను వదిలివేసి నేను ఇతర వ్యక్తుల మాదిరిగానే బలహీనంగా మారుతాను. అతడు తనతో సమస్తమును చెప్పెనని దెలీలా చూచి ఫిలిస్తీయుల నాయకులకు సమాచారము పంపెను. మళ్లీ ఒకసారి రండి, ఆయన నాకు అన్ని విషయాలు చెప్పారు. ఫిలిస్తీయుల నాయకులు తమ చేతిలో ఉన్న వెండితో తిరిగి వచ్చారు. అతన్ని తన ఒడిలో నిద్రపోయేలా చేసిన తరువాత ఆమె అతని జుట్టులోని 7 వేళ్లను గొరుగుటకు ఎవరినైనా పిలిచింది. అందువలన అతన్ని లొంగదీసుకోవడం ప్రారంభించింది మరియు అతని బలం అతన్ని వదిలివేసింది.
అప్పుడు ఆమె సంసోనును పిలిచింది, ఫిలిష్తీయులు నీ మీద ఉన్నారు. అతను తన నిద్ర నుండి మేల్కొని, నేను మునుపటిలాగే బయటకు వెళ్లి నన్ను నేను స్వేచ్ఛగా కదిలించుకుంటానని అనుకున్నాడు. అయితే ప్రభువు తనను విడిచిపెట్టాడని అతనికి తెలియదు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకుని, అతని కళ్ళు తీసి గాజాకు తీసుకువెళ్లారు. అతన్ని కాంస్య సంకెళ్లతో బంధించి జైలులో ధాన్యం రుబ్బడానికి ఉంచారు. కాని క్షౌరం చేసిన తర్వాత అతని తలపై జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభించింది. ఫిలిష్తీయుల నాయకులు తమ దేవుడైన దగోనుకు గొప్ప బలి అర్పించడానికి మన దేవుడు మన శత్రువైన సంసోనును మన చేతుల్లోకి అప్పగించాడని చెప్పడానికి సమావేశమయ్యారు. ప్రజలు ఆయనను చూచి, మన దేవుడు మన శత్రువును, మన దేశమును పాడుచేసి చంపబడిన మనలను విస్తరింపజేసిన వానిని మన చేతుల్లోకి అప్పగించనని చెప్పి తమ దేవుని స్తుతించిరి. వారు ఉత్సాహంగా ఉండగా, మమ్మల్ని సంతోషపెట్టడానికి సంసోనును బయటకు తీసుకురండి అని కేకలు వేశారు. ఆయన వారికోసం ప్రదర్శన ఇచ్చాడు. వారు స్తంభాల మధ్య తనను నిలబెట్టినప్పుడు సాంసన్ తన చేతిని పట్టుకున్న సేవకుడితో, ఆలయానికి మద్దతు ఇచ్చే స్తంభాలను నేను అనుభవించగలిగే చోట నన్ను ఉంచండి, తద్వారా నేను వాటిపై వంగి ఉండగలను. ఇప్పుడు ఆలయం పురుషులు మరియు స్త్రీలతో నిండిపోయింది. ఫిలిష్తీయుల అధిపతులందరూ అక్కడ ఉన్నారు మరియు పైకప్పు మీద సుమారు 3000 మంది పురుషులు మరియు స్త్రీలు సంసోను ప్రదర్శనను చూస్తున్నారు. అప్పుడు సంసోను ప్రభువును ప్రార్థించాడు, ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దయచేసి దేవా, నన్ను మరోసారి బలోపేతం చేయి. నా 2 కళ్లకు నన్ను ఒక్క దెబ్బతో ఫిలిష్తీయులపై ప్రతీకారం తీర్చుకోనివ్వండి. అప్పుడు సంసోను దేవాలయము నిలుచున్న 2 కేంద్ర స్తంభముల వైపుకు తన కుడి చెయ్యి ఒకదానిమీద, ఎడమ చెయ్యి మరొకదానిమీద పట్టుకుని వచ్చెను. ఫిలిష్తీయులతో పాటు నన్ను చనిపోనివ్వండి అని సంసోను అన్నాడు. అప్పుడు అతను తన శక్తితో ముందుకు దూసుకెళ్లి కిందకు దిగాడు. గొట్పాలకులపై మరియు దానిలోని ప్రజలందరిపై ఆలయం కూలిపోవడంతో భూమి కంపించింది, గోడలు కూలిపోయాయి, ఫిలిష్తీయుల అరుపులు గాలిలో నిండిపోయాయి. ఆ విధంగా అతను జీవించి ఉన్న కాలం కంటే మరణించినప్పుడు చాలామందిని చంపాడు. అప్పుడు అతని సోదరులు మరియు అతని తండ్రి కుటుంబం మొత్తం అతన్ని తీసుకురావడానికి కిందికి వెళ్లారు. వారు అతనిని తిరిగి తీసుకుని వచ్చి సొరాకు, ఎస్తోలులకు మధ్య అతని తండ్రి మానోహ సమాధిలో పాతిపెట్టారు. ఆయన 20 సంవత్సరాలు ఇశ్రాయేలుకు నాయకత్వం వహించాడు. 20 సంవత్సరాల పాటు దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి దోషపూరిత వ్యక్తులను కూడా ఎలా ఉపయోగించగలడో సాంసన్ జీవితం ఒక శక్తివంతమైన జ్ఞాపిక. సాంసన్ యొక్క అసాధారణ బలం అతని మానవ బలహీనతలతో మాత్రమే సరిపోల్చబడింది. అయినా చివరికి ఆయన తన దైవిక లక్ష్యాన్ని నెరవేర్చాడు. ఆయన జీవితం ద్వారా విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, శోధన యొక్క ప్రమాదాలు మరియు దేవుని చిత్తం యొక్క అంతిమ సార్వభౌమాధికారం గురించి మనం నేర్చుకుంటాము. మీ పిల్లలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కుటుంబాలు యానిమేటెడ్ సినిమాల ద్వారా బైబిలు నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నారా? అప్పుడు అది జరిగేలా సహాయం చేయడానికి మీ అవకాశం ఇక్కడ ఉంది. మా దృష్టి యేసుకి దారితీసే అన్ని కథలను చెప్పే పూర్తినిడివి బైబిల్ సినిమాలను సృష్టించడం. ఇది డిస్నీ వంటి ప్రధాన స్రవంతి మీడియా ఎప్పటికీ చేయదు. మా కంటెంట్ అంతా ఉచితం మరియు యూట్యూబ్లో అందుబాటులో ఉంది, కానీ ప్రకటనల ఆదాయం మాత్రమే మా మిషన్కు మద్దతు ఇవ్వడానికి సరిపోదు. పాట్రియాన్లో మా సంఘంలో చేరడం ద్వారా మనం కలిసి ఈ అద్భుతమైన చిత్రాలను రూపొందించవచ్చు మరియు బైబిల్ కథలను తరువాతి తరానికి వ్యాప్తి చేయవచ్చు. బదులుగా మేము మీ మొత్తం కుటుంబానికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాము. ఈ అద్భుతమైన మిషన్లో భాగమైనందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు మా సరికొత్త వీడియోల నోటిఫికేషన్ల కోసం గంటను నొక్కండి. వీడియో నచ్చేలా చూసుకోండి. మీ ఆలోచనలను కామెంట్ చేయండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి.